నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం ఏపీలో 24 కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు నూతన సంవత్సరంలో పేదలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష కెల్లంపూడి మండలం కృష్ణవరంలో తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్లపై నుంచి దూసుకెళ్లిన కారు తీవ్రంగా గాయపడ్డ 2 కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. దీని వలన 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించనున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుంది. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది. గడిచిన 6 నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫార్మెన్స్ రిపోర్ట్లను తీసుకున్న సీఎం వాటిపైన తన వద్ద ఉన్న రిపోర్ట్ల వివరాలతో కలిపి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఏపీలో 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఈ నిధుల విడుదల వల్ల 1,600 మంది పేదలకు ఆర్థిక సాయం అందుతుంది. నూతన సంవత్సరంలో పేదలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ నిధులను విడుదల చేశారు. పశ్చిమ నగర్లోని భవానీపురం ఆర్టీసీ పార్క్ వర్క్ షాప్ రోడ్ లో నూతనంగా సహస్ర పెయింట్స్ అండ్ హార్డ్వేర్ షాప్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. స్థానిక కార్పొరేటర్ ఎర్రడ్ల ఆంజనేయరెడ్డి పాల్గొని నూతన షాపును ప్రారంభించారు. నాణ్యమైన పెయింట్స్ అతి తక్కువ ధరలకు అందించడమే లక్ష్యంగా పెయింట్స్ షాపును ప్రారంభించామని నిర్వాహకులు ఈదా సాయికృష్ణారెడ్డి చెప్పారు. వారంటీతో కూడిన సేల్స్ అండ్ సర్వీస్ తమ షాపు ద్వారా అందించబడతాయని నిర్వాహకులు వెల్లడించారు. అవసరమైన వారికి పెయింట్ వర్క్ కూడా చేయిస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి నూతన సంవత్సరంలో మన భవానీపురం ప్రాంతంలో ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో సహస్ర పెయింట్ అండ్ హార్డ్వేర్ షాప్ను ఈరోజు మరి సతీష్ రెడ్డి మరి వారి మిత్రులు ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. మరి కొత్త సంవత్సరం చక్కగా మంచి విశాలమైనటువంటి షాపులో మరి పెయింట్స్ అనేది ఏషియన్ పెయింట్స్, అదేవిధంగా బడ్జెట్ మంచి కంపెనీకి సంబంధించినటువంటి ఐటమ్స్ ఈరోజు ఇక్కడ పెట్టడం మరి ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా అందుబాటు ధరల్లో, అదేవిధంగా మంచి వన్నిక కలిగినటువంటి మరి పెయింట్స్ను అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండటం, మరి దూరం వెళ్లకుండా ఇక్కడే ఉండటం చాలా సంతోషం. మరి వారి యొక్క వ్యాపారం కూడా మరి అందరూ కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి. ముందుగా మన విజయవాడ నగరవాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అలాగే భవానీపురంలో సహస్ర పెయింట్స్ అని చెప్పి ఈరోజు నూతనంగా ఒక పెయింట్స్ అండ్ అలాగే హార్డ్వేర్ ఐటమ్ కలిగిన షాప్ ప్రారంభం చేయడం జరిగింది. మన భవానీపురం వాసులకు అతి తక్కువలో నాణ్యమైన ఏదైతే కంప్యూటరైజ్డ్ పెయింట్స్ ఉంటాయో అన్నీ కూడా వారి కళ్ళ ముందే కంప్యూటరైజ్ పెయింట్ చేసి వారికి నాణ్యమైన పెయింట్లు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు అలాగే అతి తక్కువ ధరలతో కూడా అందించాలనే ఉద్దేశంతో భవానీపురంలో పెయింట్ షాప్ ప్రారంభించడం జరిగింది. మన విజయవాడ నగరవాసులందరూ కూడా మాకు సహకరించి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడలో నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా 40 కార్యక్రమంలో భాగంగా మొదటి విడత ఎలక్ట్రికల్ స్కూటర్లను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. శుభమస్తు కస్టమర్లకు ప్రతి ఏడాది లక్కీ పంపర్ డ్రా నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు. ప్రతిరోజు బహుమతులను అందజేస్తున్న మొదటి రోజు కార్యక్రమంలో బోండా ఉమా మహేశ్వరరావు చేతుల మీదుగా తీసిన కారు డ్రాలో విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు బయ్య శ్రీనివాసులని బయ్య రవికుమార్ని అభినందిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు శుభమస్తు షాపింగ్ మాల్స్ విస్తరించి ప్రజల మన్ననలను పొందాలని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ అధినేత బయ్య శ్రీనివాసులు మాట్లాడుతూ కేవలం 1000 రూపాయల కొనుగోలుకు గిఫ్ట్ కూపన్ వచ్చిందని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు కూడా శుభమస్తు వస్త్ర షోరూంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. వస్త్ర రంగానికి విజయవాడ నగరం ఒక హబ్గా తయారైంది. ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ కృష్ణా జిల్లా నలుమూలల నుంచి కానీ పండగలకి పెళ్ళిళ్ళకి అందరూ కూడా షాపింగ్కి విజయవాడ నగరానికి విచ్చేస్తున్నారంటే ఇలాంటి శుభమస్తు లాంటి మాల్స్ కారణం. ఎందుకంటే వెరైటీ డిఫరెంట్ రేంజ్లో ఏ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఆ రేంజ్లో ఎంత ధరలు కావాలన్న ధరలో మరి నాణ్యమైనటువంటి వస్త్రాలు అందించే మాల్స్ రావటం వల్ల అందరూ కూడా విజయవాడ నగరానికి పెళ్ళిళ్ళకి ఏ శుభకార్యమైనా ఏ కొత్త సంవత్సరం అయినా ఏ మంచి కార్యక్రమం అయినా ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ అలాగే సంక్రాంతి న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం డ్రా తీస్తున్నట్టుగానే ఇవాళ డ్రా తీసి దాదాపు 6గురికి స్కూటీ బైక్లు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బైక్లు ఇవ్వటం, 2 డిజైర్ కార్లు, ఇలాగే ఇక్కడే కాకుండా ఒంగోలు, నెల్లూరు, కడపలో ఈ ప్రాంతంలో కూడా వీళ్ళకి షోరూమ్స్ ఉన్నాయి. మంచి వ్యాపారం, మంచి నాణ్యత కలిగే వస్తువులు అందించే వాళ్ళకి విజయవాడ కస్టమర్లు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ దినదిన ప్రవర్తమానం చెందుతూ మరింత ఎదగాలి. మా విజయవాడ నగర వాసులందరికీ కూడా మన్ననలు పొందాలని హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వస్త్రాభిమానులకి మా 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. 6 సంవత్సరాల పాటు మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానించి ఎన్ని కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నప్పటికి కూడా మాకు అదే ఆదరణ అదే అభిమానంతో మమ్మల్ని ప్రోత్సహించారు. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ నెల 6వ తారీఖున దేవుని కడపలో రాయలసీమలోకే అతిపెద్ద క్లాస్ షోరూమ్ శుభమస్తు షాపింగ్ మాల్ కడపలో ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరము డిసెంబర్ 6 నుంచి సంక్రాంతి వరకు 40 రోజుల పాటు ప్రతిరోజు డ్రాలో 40 ఎలక్ట్రికల్ బైకులు, క్రిస్మస్ సంక్రాంతికి స్విఫ్ట్ డిజైర్ కార్లు బంపర్ డ్రాలో పెట్టడం జరిగింది. నిన్న జరిగినటువంటి బంపర్ డ్రాలో ఒంగోలు నందు దామచల్ల జనార్దన్ గారు తీసిన డ్రాలో నెల్లూరు వాస్తువులు వేణుగారికి కారు వచ్చింది. అదేవిధంగా విజయవాడ వాస్తువులు రోషిని గారికి స్కూటర్ వచ్చింది. ఈ 20 రోజుల డ్రాలో 7 స్కూటర్లు విజయవాడ వాస్తువులకి గిఫ్ట్గా పొందారు. ఆ గిఫ్ట్ వితరణ కోసం ఈరోజు 6వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు గిఫ్ట్ వితరణ జరిగింది. ఆ గిఫ్ట్ వితరణ కోసం స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు బొండా ఉమా గారు విచ్చేసి విజేతలకి తాళాలు కీస్ అందించడం కూడా జరిగింది. ఆ విధంగా వారు ఎన్నో పనుల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజేతలకి బహుమతులు అందించినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే సంక్రాంతికి ప్రత్యేక కౌంటర్లో ప్రతి ఫ్లోర్లో ప్రత్యేక కౌంటర్లో 1+1, 1+2, 1+3 ఆఫర్లు, అదేవిధంగా జెంట్స్ రెడీమేడ్లో కంపెనీల యొక్క డైరెక్ట్ ఆఫర్సు,
99 రూపాయల నుంచే హ్యాపీ షాపింగ్ చేసుకునేటువంటి అన్ని రకాల వసతులతో శుభమస్తు షాపింగ్ మాల్ ఆహ్వానిస్తుంది. రాబోయే పండుగలకి ఈ పెట్టిన స్పెషల్ ఆఫర్లతో కొనుగోలు చేయడమే కాకుండా గిఫ్ట్లను కూడా పొందే అవకాశాన్ని పొందవలసిందిగా మరొకసారి విజయవాడ వస్త్రాభిమానులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మా ఈ అభివృద్ధిలో తోడ్పడినటువంటి ఖాతాదారులకు, మా సిబ్బందికి, మా మిత్రులకు, బంధువులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. శుభమస్తు షాపింగ్ మాల్ మన విజయవాడలో స్థాపించి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగిందండి. ఈ 6 సంవత్సరాలు మన శుభమస్తు షాపింగ్ మాల్లో ఆదరించిన కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే ఆదరణ, ఇదే అభిమానం మా షాపింగ్ మాల్ మీద ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా క్రిస్మస్కి, సంక్రాంతికి ఒక 20-40 బైకులు, 2 కార్లు పెట్టడం జరిగింది. లక్కీ డ్రాలో గెలిపోయిన కస్టమర్లకి ఈరోజు ఇచ్చేసిన మన సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర్ గారి చేత కీస్ అందజేయడం జరిగిందండి. ఒక 7గురికి లక్కీ డ్రాలో గెలిపిన వాళ్ళకి ఇదే విధంగా ప్రతి ఒక్క కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సంక్రాంతికి ఇంకా క్వాలిటీతో కూడిన ఐటమ్స్తో పాటు మరిన్ని ఆఫర్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాలి. సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏపీ ఎన్జీఓ లీడ్ కమ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల సాధనకు బీఆర్టీఎస్ రోడ్డుపై నిర్వహించిన ఉద్యమాన్ని గత ప్రభుత్వానికి నాయకత్వం తాకట్టు పెట్టిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఏపీ ఎన్జీఓ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అలపర్తి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారోత్సవ సభ విజయవాడ జింకానా గ్రౌండ్ లో నిర్వహించారు. అలపర్తి విద్యాసాగర్ ఎన్జీఓ హోం నుంచి ఉద్యోగులతో భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా వచ్చి ఉద్యోగులు నష్టపోయినా నాయకత్వం మాత్రం సంతోషంగా ఉందని ఆరోపించారు. బీఆర్డీఎస్ ఉద్యమానికి వైకాపా ప్రభుత్వం వణికిపోయిందన్నారు. కానీ ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు దక్కలేదని, ఈ నష్టాన్ని ఎప్పటికీ సరిచేయలేరని చెప్పారు. అంత నష్టం చేసినా నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేదన్నారు. 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 30 రోజుల్లోనో వచ్చే పరిస్థితి కానీ తెచ్చే పరిస్థితి కానీ లేదు. ప్రభుత్వాలతో పోరాటాలు ట్రేడ్ యూనియన్స్కి ఎంత కొత్త కాదో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్కి కూడా అంత కొత్త కాదు. మేము రాజశేఖర రెడ్డి గారితో యాక్సెప్టబిలిటీలో ఉన్నాం, యుద్ధం చేశాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో యాక్సెసిబిలిటీలో ఉన్నాం, యుద్ధము చేశాం. కిరణ్ కుమార్ రెడ్డి గారితోనూ అట్లాగే ఉన్నాం, యుద్ధం చేశాం. మేము ఎన్జీఓసం. ఈవెన్ మొన్న గత ప్రభుత్వం మీద కూడా యుద్ధం చేశాం. నాయకత్వాలు నిలబడలేదనేదే మా బాధ. ఆ బాధకు తగ్గ ప్రతిరూపమే ఇవాళ మనుషులందరిలో కూడా ఉన్నది. అందుకని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంఘమో, ఏ ఉపాధ్యాయ సంఘమో, ఏ విద్యుత్ సంఘమో, ఏ ఒక్క సంఘము పుట్టకముందు ఉద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్రంలో పుట్టిన మొట్టమొదటి సంఘం ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్. ఆ రోజున ఏ ఒక్క సంఘం కూడా ఈ రాష్ట్రంలో లేదు. డిమాండ్ అని చెప్తే ఇబ్బంది పడే పరిస్థితి, నలుగురం కలిసి లంచ్ అవర్ పెడితే ఇబ్బంది అనే పరిస్థితి. మనం ఏపీసీ ఎన్జీఓ సంఘంలో ఉన్నాం అంటేనే ఇబ్బంది పడే పరిస్థితి. లంచ్ అవర్లో ఒక 20 మంది కూర్చుంటే ఇబ్బంది పడే పరిస్థితి. డిమాండ్ అంటే ఈ సంఘ కార్యదర్శిని సస్పెండ్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి డిమాండ్స్, స్ట్రైకులు, ఓడీలు, రికగ్నిషన్లు, 2 సార్లు బర్తరఫ్లు, 2 సార్లు సంఘాన్ని రద్దు చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 2 సార్లు కూడా మళ్ళీ సంఘ రద్దాన్ని తీసుకొచ్చాం. 107 రోజుల స్ట్రైక్, 64 రోజుల స్ట్రైక్, 108 రోజుల స్ట్రైక్, జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం. ఏ ఉద్యమమైనా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కొత్త కాదు. ఇప్పుడు కూడా అంతే. ప్రభుత్వంలో మంచితనం ఉంటే, ప్రభుత్వంలో మంచి పాట ఉంటే ప్రభుత్వానికి నయానో భయానో నచ్చ చెప్పి చూస్తాం. యాక్సెసిబిలిటీ ఉంటే రవీంద్రనాథ్ గారు 5 రోజులు వెళ్తాడు, సాగర్ గారు 1-2 రోజులు వెళ్తారు. 5 రోజుల తర్వాత రవీంద్రనాథ్ గారికి అందకపోతే రవీంద్రనాథ్ గారు రోడ్డు మీద ఉంచుంటాడు. 7-8 రోజుల తర్వాత సాగర్ గారికి అందకపోతే సాగర్ గారు వచ్చి బీఆర్టీఎస్ రోడ్లో నుంచుంటాడు. దీంట్లో వెనక్కి తగ్గితే పరిస్థితే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజున కూడా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చెబుతున్నాం. మనం చేయాల్సింది వ్యవసాయం, మంత్రదండం కాదు. వ్యవసాయం సక్రమంగా సంఘం చేస్తే, శివారెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయం సక్రమంగా సంఘం చేస్తే ఫలసాయం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు దక్కుద్దని చెప్తున్నాం. వ్యవసాయం అనేది 1 రోజులో 2 రోజులు వచ్చే పరిస్థితి కాదు.
అట్లాగే నేను చెప్తూ ఉంటా, పిఆర్సీలు, డిఏలు, హెచ్ఆర్ఏలు, సరెండర్ లీవులు, ఏరియర్స్లు, ఈ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ తెచ్చుకోవాలంటే ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? రెండో విషయాలు. ఒకటి అనైక్యత, తెచ్చుకోలేకపోవడానికి రెండో విషయాలు. ఒకటి అనైక్యత, రెండో విషయం నాయకత్వంలో నిబద్ధత. ఈ రెండు లేకపోవటం వల్ల ఉద్యోగ వర్గాలకి, ఉద్యోగ సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకి, అటుపక్క మొత్తం ఉద్యోగ లోకానికే గత ప్రభుత్వంలో ఆ కాలంలో మనకి గౌరవం తగ్గింది. అందుకే నేనేమంటాను, ముందు పిఆర్సీలు, డిఏలు, హెచ్ఆర్ఏలు ఎన్ని వస్తాయి, సంఘానికి, వ్యవస్థకి గౌరవాన్ని తెచ్చుకోవాలి. మనకి గౌరవం వచ్చినప్పుడు, మీరు ఆ కలెక్టింగ్ కెపాసిటీ నాయకత్వానికి ఇచ్చినప్పుడు అన్నీ ఒకదానమ్మట ఒకటి వస్తాయి. 2010 వరకు ఏపీ ఎన్జిఓ స్టేషను, ఎన్జిఓస్ తప్పితే పక్కన చూడలేదు సార్. 2010లో మేము, అశోక్ బాబు గారు రోజు ఎగ్జిక్యూటివ్లు ఇదే గొడవ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేద్దామా, మిగతా వాటి చేద్దామా అని. ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి, మిగిలిన ఎంప్లాయీస్కి సంబంధించి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 010 ద్వారా జీతాలు తీసుకొచ్చామంటే అది ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తీసుకొచ్చిందని చెప్తున్నా. పిఆర్సీ మాతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలి, మాకు 43 ఇస్తే వాళ్ళకి 50 ఇవ్వమని చెప్పి తీసుకొచ్చామంటే వాళ్ళకి ఏం చెప్పి తీసుకొస్తున్నా. ఇట్లాంటివన్నీ కూడా ఏపీ ఎన్జిఓ సంఘంలో చేయటం మాకు కొత్త కాదు. ఆ రోజున గవర్నమెంట్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదున్నా, ఎక్కడున్నా, ఎలాగైనా కృత నిశ్చయంతో ముందుకు వెళతామని ఆ రోజు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఒక సంఘం ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది. డిపార్ట్మెంట్లో సంఘాలు లేవు, డిపార్ట్మెంట్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, కేడర్లో సంఘాలు లేవు, కేడర్ సమస్యలు 2 కేడర్ సమస్యలు మన దగ్గరికి వస్తున్నాయి, ఇవన్నీ మనకు ఇబ్బంది అవుతున్నాయని 1960లోనే మనం డిపార్ట్మెంట్ సంఘాలు పెట్టుకోవాలని డిపార్ట్మెంట్ సంఘాలు, కేడర్ సంఘాలు పెట్టుకుని ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక చారిత్రాత్మకమైన విజయాలు సాధించబోతాం. అటువంటి గౌరవాన్ని మనం పొందాలంటే, అటువంటి గౌరవం ఉండే దిశగా సంఘాలు, నాయకత్వాలు, ఉద్యోగులు, మన కింద ఉన్న కామ్రేడ్స్ అందరూ నడవాలని, ఆ పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని స్వామి అయ్యప్ప సన్నిధిలో అధిక సంఖ్యలో దీక్షాపరులు ప్రధాన అర్చక స్వామి కె మురళీధర్ నంబూద్రి ఆధ్వర్యంలో ఇరుముడ్లు కట్టించుకున్నారు. అయ్యప్ప దీక్షలు ముగింపుకు దశకు చేరుకున్నాయి. అయ్యప్ప దీక్షాపరులు కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని అయ్యప్ప సన్నిధికి వచ్చారు. దేవస్థానం ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు ఆలయ అర్చక స్వామి కె మురళి నంబూద్రి అత్యంత నియమ నిష్ఠలతో అయ్యప్పలకు ఇరుముడ్లు కట్టారు. ఇరుముడ్లు కట్టించుకున్న అయ్యప్ప దీక్షాపరులు చేసిన శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దీక్షాపరులు ఆలయంలోని అయ్యప్ప, స్వామివారు, అమ్మవారు తదితర దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని ఇరుముల శిరస్సుపై ధరించి అయ్యప్పని కీర్తి శబరిమలై బయలుదేరారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటలకు ఉచితంగా సద్ది కార్యక్రమం ఏర్పాటు చేశారు.
తీసాము మొత్తం తీసాము ఫోటో ఒకటి తీసాము వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై నుంచి దూసుకెళ్లిందో కారు. ఈ ఘటనలో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజీ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ పై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కారు డ్రైవర్ రాజానగరం సమీపంలోనే కెనాల్ రోడ్డులో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. డ్రైవర్ తో పాటు ఇతర నిందితులు పశ్చిమ గోదావరిలో పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. కాగా నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్ లో రిజిస్టర్ అయింది. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమలలో ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లింది. అయితే ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదని గతంలోనే ఆగమ పండితులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్తున్నాయి. ఈ ఏడాది జూన్ 7న శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం 8:14 తిరుమల మీదుగా విమానం ప్రయాణించింది. ఇక ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 15న ఆలయం గోపురం పై నుంచి 2 జెట్ విమానాలు వెళ్లాయి. కాగా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఈ ముఠాకు సంబంధించిన కొందరు నిందితులు అందించిన సమాచారంతో ఒంగోలు, నంద్యాల జిల్లాల్లో దాడులు నిర్వహించారు. శ్రీశైలంలో వీటి విక్రయాలు జరుగుతున్న దుకాణాలపై దాడులు చేసి సున్నిపెంటకు చెందిన వెంకటరమణ, రామాంజనేయులు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు చేసినట్లుగా అధికారులు తెలిపారు. సముద్ర భూగర్భంలో ఉండే ఈ జీవరాశులను సేకరించడం అన్నదే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం నేరమని, పులులు, సింహాలు, జింకలు లాంటి మృగాలను వేటాడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో ఆ చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. వీటిని ఇంద్రజాలం, దృష్టి ఆకర్షణ పేరుతో వెరమ్స్ వేసి అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారంతో దాడులు జరిపినట్టు స్థానిక ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అనంతపురం నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులు దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పు రవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు చుట్టుప్రక్కల వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 4 బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున జరిగింది. బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు పిలిపించుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిందే.
పైన ఈడ మీటర్ అంటుకుంటుంది. పోల్ లైట్ పోల్ లైట్ గాజులు టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో వెంకట్ ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖ నటులు తెలుసు కనుక ఈ కష్టకాలంలో ఎవరినైనా సాయం కోరాలని కుటుంబ సభ్యులు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. దాంతో సాయం విషయమై తన భార్య సువర్ణ ఒత్తిడి మేరకు పవన్ ను కలిసినట్లు వెంకట్ చెప్పారు. పవన్ ను కలిసి తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాల సాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను గమనించి తన బ్యాంకు ఖాతాలో వెంటనే 2 లక్షలు జమ చేయించారని వెంకట్ పేర్కొన్నారు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను పవన్ అభిమానులు షేర్ చేయగా వైరల్ అవుతోంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ ఫిష్ వెంకట్. ఈరోజు నా పరిస్థితి బాగలేదు. నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా. ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు, పెద్ద పెద్ద హీరోలు తెలుసు, వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను. మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా అప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్, కలవలేను. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని, కానీ ఎవరిని కలవాలన్నా మనసు పక్క కలవకపోవడం జరిగింది. ఇప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి, వెళ్ళి పవన్ సార్ని కలవండి, పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు, మీకు ప్రతి విషయంలో చేదోడు బాదోడుగా నిలుస్తారు, మీరు వెళ్ళండి, నా మాట వినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్టే పవన్ సార్ని కలవాలి. ఇప్పటివరకు ఎవరిని కలవలేము, ఒక పవన్ సార్ అని కలుద్దామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇమీడియట్ గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరపు నుంచి నేను చేయన్నా, ఇంకా ఏం ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా, ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తాను, నీకెందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు. ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే 2 లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు. ఆయనకు పాదాభివందనాలు. ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటూ
లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి. పవన్ సార్ ఇంకా బాగుండాలి మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. నా జీవితకాలంలో మరవని హెల్ప్ సార్. నా కన్న తల్లిదండ్రులు ఎంతనో, తర్వాత మీరు కూడా అంతే సార్. మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే కానీ సార్. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను 2 లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గారు. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం. పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం. ఏపీలో 24 కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. నూతన సంవత్సరంలో పేదలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. కెల్లంపూడి మండలం కృష్ణవరంలో తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్లపై నుంచి దూసుకెళ్లిన కారు. తీవ్రంగా గాయపడ్డ 2 కానిస్టేబుళ్లు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.